2024లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమని పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాంచెరువులోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆఫీస్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పదవీ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే జీపీఏ పెన్షన్ తదితర బెనిఫిట్స్లను పొందలేకపోతున్నారని పెన్షన్దారులు తెలిపారు. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేశారు. అలా అప్పులు చేసి మరణించిన వారిలో 26 మంది ఉండడంతో ఈ రోజు వారి కుటుంబం రోడ్డున పడిన దుస్థితి నెలకొందన్నారు. పెన్షన్దారుల పెన్షన్లపై కొంతమంది బ్రోకర్లు ఆశ చూపి మేము వచ్చేలా చేసి ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడంతో మోసపోతున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దళాల చేతికి పోకుండా నేరుగా ప్రభుత్వమే ఇచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు. ఒత్తిడి తీసుకొస్తే ఎలాంటి స్పందన లేకపోతే చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో 1,00,000 ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఈ సందర్భంగా ఈ దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని, అట్లాగే పని గంటలు ఖచ్చితంగా 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి అని, వ్యవసాయ కార్మికులకు, రైతులకు, కార్మికులకు ప్రత్యేకమైన సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి వాళ్ళనే సమీకరించి సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళని ఉద్యమాల పోరాటాల అగ్రభాగాన నిలిపింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ రోజున కనీస వేతన చట్టం వచ్చిందంటే, సమాన పనికి సమాన వేతన చట్టం వచ్చిందంటే, మహిళలకు సంబంధించి అనేక చట్టాలు వచ్చాయి ఈ దేశంలో. అంటే